భద్రతా సిబ్బంది శ్రీవారి భక్తులకు చుక్కలు చూపిస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతున్నా తగినంతగా భద్రతా సిబ్బంది సంఖ్య పెరగకపోవడంతో వాహన తనిఖీలు నెమ్మదిగా సాగుతున్నాయి. వాహన తనిఖీల కోసం గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండలేక ఎండవేడి తట్టుకోలేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. తిరుమలకు వెళ్లేటువంటి భక్తుల తాకిడి విపరీతం కావడంతో అలిపిరి దగ్గర వాహనాలు ఒక్కసారిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి సిఫార్సు లేఖలు ఏదైతే ఉన్నాయో వాటిని అనుమతించేటువంటి పరిస్థితి. అంటే ప్రతి సోమ మంగళవారాల్లో తెలంగాణకు సంబంధించినటువంటి విఐపి లేఖలు, ప్రజాప్రతినిధుల లేఖలు అనేది అలౌ చేసే పరిస్థితితో ఒక తాకిడి అనేది మొదలైంది. దాంతోపాటుగా ప్రతిరోజు కూడా మిగిలిన ఏ సమయంలో కాదు, ప్రతిరోజు కూడా ఉదయం 8:30, 9 నుంచి 12 గంటల వరకు కూడా ఈ మధ్యకాలంలో ఈ విధంగా రష్ ఎక్కువ అవుతోంది. ఎందుకంటే విఐపి దర్శనాలు కూడా ఉదయం 10 గంటలకు ప్రారంభం కావడంతో విఐపి దర్శనాలు కోసం ఆల్రెడీ నిన్న వెళ్ళి అక్కడ సిఫార్సు లేఖలు ఇచ్చి కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ తిరుపతికి దిగి తిరుపతిలో స్టే చేసి అగైన్ 10 o'clockకి తిరుమలకు వెళ్ళేటువంటి పరిస్థితి. అందువల్ల 9 నుంచి కూడా ఇక్కడ ఎక్కువ మంది ఈ విధమైనటువంటి తాకిడి పెరుగుతూ ఉంది. మరోవైపు 10,000 రూపాయలకు సంబంధించినటువంటి శ్రీవాణి దర్శనాలు కూడా ప్రతిరోజు కూడా ఉదయం 10:30 తర్వాత తిరుమలలో అలౌ చేస్తున్నారు. దాంతో కార్డులు ఉన్నవాళ్ళు, అంటే ఈ మొత్తం సిఫార్సు లేఖలు కావచ్చు, 10,000 శ్రీవాణి కావచ్చు, వీళ్ళందరూ కూడా ధనవంతులు కావడంతో వాళ్ళు వెహికల్స్లో 4 వీలర్స్లో రావడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. దాంతో ఈ తాకిడి ఇంత తీవ్రంగా తిరుమలకి ఎక్కువగా ఈ సమయంలోనే, పర్టికులర్గా విఐపి దర్శనాలకు సంబంధించినటువంటి ఈ సమయంలోనే ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంతగా ఇక్కడ ఉండకుండా కొంచెం సమయాల్ని మార్చితే ఇంత తాకిడి ఉండదనేటువంటి సూచన. ముఖ్యంగా శ్రీవాణి దర్శనాలు కావచ్చు, లేదు సిఫార్సు దర్శనాలు, ఇంతకుముందు ఒక ప్రతిపాదన కూడా చేశారు. ఇప్పటివరకు ఏదైతే సిఫార్సు దర్శనాలు 10 o'clock ఉంది, అది కాకుండా 5 o'clock మారుస్తామన్నారు. అలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే ఈ పరిస్థితి ఉండదు. అందువల్ల ఇప్పటికైనా కూడా సరే విఐపి దర్శనాలకు సంబంధించి దర్శనాలకు అనుమతించేటువంటి సమయాన్ని కొంతవరకు మార్పు చేస్తే ఇంకొంచెం బాగుంటుందనేటువంటి అభిప్రాయం కూడా అందరిలో వ్యక్తమవుతోంది. ఒక్కసారిగా ఒకే సమయంలో అందరూ ధనవంతులు, 4 వీలర్స్ ఉన్నవాళ్ళు తిరుమలకి వెళ్ళేటువంటి పరిస్థితి కాకుండా చూడొచ్చు, మనకు అలిపిరి ఆర్చి వరకు కూడా వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో సరిగ్గా తనిఖీలు చేయకుండా కూడా ఈ సమయంలో పంపించే ప్రమాదం కూడా ఉంది. ఇలా పంపించిన సమయంలోనే చాలా వరకు తిరుమలలో కూడా చెడ్డపేరు వచ్చే విధంగా, టీటీడీకి చెడ్డపేరు వచ్చే విధమైనటువంటి కార్యక్రమాలు కూడా జరిగిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో టీటీడీ పాలకులు ఇమీడియట్గా ఈ పర్టికులర్ సమయంలో తిరుమలకి ఎందుకు వెళ్తున్నారని ఒక సర్వే లాంటిది భక్తుల నుంచి తీసుకొని ఈ పర్టికులర్ టైంలో లేకుండా వాళ్ళని మార్పు చేయడానికి ఏం చేయాలని ఒక శాస్త్రీయమైనటువంటి విధానంలోకి మారిస్తే ఉదయం 9 నుంచి 12 వరకు కాకుండా ఆ సమయాన్ని కొంచెం సాయంత్రం పూట కూడా, సాయంత్రం అంతా చాలా ఖాళీగా ఉంటుంది, ఇక్కడ ఎవరు పెద్దగా రష్ ఉండదు. ఈ ఉదయం టైం మాత్రమే రష్ ఉండే పరిస్థితి లేకుండా మారే పరిస్థితి కూడా కనిపిస్తుందనే సూచనలు భక్తుల నుంచి కూడా వినిపిస్తుంది. వీడియో నుంచి నటరాజుతో దినేష్.